బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీ మంత్రులని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బరాబర్ అడుగుదాం. స్కాములు చేస్తారు, భూ కబ్జాలు చేస్తారు, టీడీఆర్లు దోచుకుంటారు, టీడీఆర్లు గుంజుకుంటారు. ఇవేమని అడిగితే తిట్ల దండకం అందుకుంటారా? బరాబర్ అడుగుదాం. తాజాగా మంత్రి సీతక్క ఆమె శాఖలో అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లని 9,000కు దొరికే ఫోన్లని 11,500 రూపాయలు, 11,600 రూపాయలు పెట్టి కొన్నారు. అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచే దిక్కు లేదు, అంగన్వాడీ టీచర్ల సమస్యలు తీర్చే దిక్కు లేదు. కానీ 3,000 ఒక్కొక్క ఫోన్కి ఎక్కువ పెట్టుకుంటారు. 20 నుంచి 30 కోట్ల రూపాయల స్కామ్ ఇది. కమిషన్ల ప్రభుత్వం చేస్తున్నది. మొన్నే క్రిషాంక్ గారు మనతో ఉన్నారు. క్రిషాంక్ గారు, ముందు ఒక్కసారి బ్రీఫ్గా చెప్పండి, ఎందుకంటే నిన్న మొన్న మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన దాంట్లో అన్ని వివరాలు వచ్చినాయి. అసలు ఏంది ఇది? ప్రభుత్వం ఏమో మేము ప్రభుత్వ పోర్టల్ జెమ్ ద్వారా కొన్నామని చెప్పేసి చెప్తుంది. 11,600 రూపాయలు, 11,300 రూపాయలకు మేము కొన్నాం. కేంద్ర ప్రభుత్వం మాకు ఎంత శాంక్షన్ చేసిందో అంతకంటే తక్కువ పైసలకే కొన్నామని చెప్పేసి అని అంటుంది. ఒకటి, జెమ్ ద్వారా కొనుగోలు చెయ్యరు శైలేష్ గారు. జెమ్ ఈజ్ అ ప్లాట్ఫామ్ ఫర్ టెండర్స్ ఏదైతే ప్లేస్ చేస్తారో అది జెమ్. వీళ్ళు చేసింది ఏంటిది? ఇంకొకటి స్టెప్ 1 ఇక్కడ అబద్ధాలు ఏంటిదంటే సీతక్క గారు ఏమంటారు అంటే నా శాఖకు సంబంధం లేదు ఈ కాంట్రాక్ట్కి అని అంటారు. అంగన్వాడీ టీచర్లకు 38,310 ఎగ్జాక్ట్గా నంబర్. మీ శాఖకు కాకపోతే ఏ శాఖకు తెలుస్తుంది? అంగన్వాడీ టీచర్లు ఇవ్వండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద డైరెక్టర్ విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ గారు, మీ శాఖనే అంగన్వాడీ టీచర్స్, ఐసిడిఎస్ సూపర్వైజర్స్, పోషణ్ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్స్, బఫర్ స్టాక్ 38,130. సో అబద్ధం నంబర్ 1, మీకు సంబంధం లేదని చెప్పడమే పెద్ద అబద్ధం. నంబర్ 2, ఇవ్వండి వాళ్ళు కాంట్రాక్ట్ వేసినప్పుడు ఇక్కడ సెల్కాన్ ఇంపెక్స్ వాళ్లకు 54 కోట్లకు ఈ కాంట్రాక్ట్ అవార్డు చేయడం జరిగింది. దాని బేసిస్గా మేము ఇది తీసుకున్నాం. మేము ఇది ప్రశ్నించిన తర్వాత సెల్కాన్ ఇప్పుడు వాళ్ళు టెండర్ డాక్యుమెంట్లో వాళ్ళు ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏం అడిగినరు? 4G అడిగినరా, 5G అడిగినరా? 4G ఆర్ హయ్యర్ అని పెట్టారు. చాలా సింపుల్గా 4G ఆర్ హయ్యర్. మేము అనేది ఏంటంటే ఒకవేళ మనం అంటే ఐ వాంటెడ్ టు గో స్టెప్ బై స్టెప్. ఆంధ్రప్రదేశ్లో 5G ఇచ్చిరండి మొన్న 3 నెలల క్రితం. ఇక్కడ మీరు 4G ఇస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు అంటే ఇవ్వండి సెల్కాన్ వాళ్ళు రాశారు, మాకు ఇది మొత్తం ఇదంతా చేయడానికి మాకు 14,000 ఖర్చు అవుతుంది మాకు అని చెప్పారు. మీరు ఇలా 14,000 ఇంటూ 38,000 చేసుకు 38,130 మొబైల్ ఫైన్స్ చేసుకుంటే గదే 54 కోట్లు అవుతుంది. ఇందులో ఇంకా విచిత్రంగా ఏంటంటే వీళ్ళు ఏమని రాశారు అంటే ఇది ఖర్చు ఎక్కువ అవుతుందని శాంసంగ్ ఎగ్జిట్ అయింది ఇందులోకి వెళ్ళి అని వీళ్ళే రాశారు. మరి ఇది శాంసంగ్ ఇస్తున్నారు, మీరే ఎగ్జిట్ అయింది అని మీరు సెల్కాన్ వాళ్ళు చెప్తారు. కంపెనీ సెల్కాన్, కాంట్రాక్ట్ తీసుకున్నది శాంసంగ్ది. నంబర్ 1 ఇది కూడా గమనించండి. నంబర్ 2 ఇంకొకటి ఏంటిదంటే చాలా కీలకంగా మేము ఇది కొనుగోలు చేసినాం. అసలు ఇదంతా చెప్తున్నారు కదా అని శాంసంగ్ వాళ్ళు ఇచ్చింది ఇదే మోడల్ వాళ్ళు ఇస్తున్నారు ఇవాళ అంగన్వాడీ టీచర్లకు. దీన్ని కొనుగోలు చేస్తే ఇగోండి రసీదు. సంగీత మొబైల్స్ అనే ఒక రీటైల్ షాప్లో పోయి ఈ గ్యాలక్సీ A06 64GB స్టోరేజ్ మెమరీ 4G ఫోన్ కొనుగోలు చేస్తే వితౌట్ జిఎస్టీ 6,900 రూపాయలు, విత్ జిఎస్టీ 8,200 రూపాయలు మాత్రమే. నంబర్ 1. ఇంకొకటి ఇదంతా అనుమానం వచ్చి చలో రెక్టిఫై చేసుకున్నాం ఏంది అనేది అప్గ్రేడెడ్ మోడల్ కూడా కొన్నాం. సామ్సంగ్ గ్యాలక్సీ A07. ఒకసారి A07 వచ్చిన తర్వాత 06 పడిపోతుంది ఇంకా ధర కూడా. అంతే కదా. ఇప్పుడు దీని జీబీ ఎంత బ్యాండ్విడ్త్? ఇది కూడా 64GB. ఇది A07 ఇంకా మిగతా స్పెసిఫికేషన్స్ ఇంకున్నాయి. అయితే ఇక డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అని కెమెరా అని ఏదో ఇవన్నీ ఉన్నాయి. దీనికి ధర ఇది అచ్చా ఇంకోటి మ్యానుఫ్యాక్చర్డ్ March 2026. జస్ట్ కొన్ని ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ November December నుంచి నడుస్తున్నది. ఇగోండి దాని రసీదు. ఈ A07 కూడా శైలేష్ గారు వితౌట్ జిఎస్టీ 7,200 రూపాయలు, విత్ జిఎస్టీ 8,400 రూపాయలు. ఇది మేము సెల్బే మొబైల్ షాప్ నుంచి కొన్నాం. రీటైల్ షాప్లో ఒక మొబైల్ కొంటేనే జిఎస్టీ లేకుండా 6,900, జిఎస్టీతో 8,200 అనుకుంటే బల్క్లో కాంట్రాక్ట్లో ఇంకొక నిబంధన ఉన్నది. మీరు కొంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ OEM దగ్గర లేకుంటే ఆథరైజ్డ్ డీలర్ దగ్గర కొనాలి. ప్రభుత్వం కొన్నప్పుడు బల్క్లో 38,000 మొబైల్ ఫోన్స్ కొన్నప్పుడు 14,000 కాదు, సీతక్క గారు అంటున్నట్టు 11,000 కాదు, ఎంతకు రావాలి మరి? చిన్న చిన్న కంపెనీలనే
10 ఫోన్లు కొంటేనే బల్క్లో కొని వాళ్ళు నెగోషియేట్ చేసి రూపాయి గుంజి కొంటారు. ఇది ప్రజల సొమ్ము కాబట్టి వీళ్ళు మీరు ఎక్కువ తీసుకోండి అని చెప్పేసి ఇచ్చినట్టు డబుల్ తీసుకున్నారు. ఇంకా ఇంకొకటి చాలా కీలకంగా వీళ్ళు ఎంత చిల్లర ప్రచారం చేస్తున్నారు. ఇవాళ మేము సిబిఐ విచారణ అడిగినాం శైలేష్ గారు. సిబిఐ విచారణ అడిగితే సీతక్క గారు ఫస్ట్ ఏమో చెప్పుతో కొడతా అని అంటది, తర్వాత పోలీస్ కేసు వేస్తారు మా మీద, ఆ తర్వాత ఇవాళ సంబంధం లేకుండా కేసీఆర్ గారికి నోటీసులు పంపిస్తారు. ఎందుకు? మేము సోషల్ మీడియాలో అడిగినాం కాబట్టి. మరి దీనికి ఎవరి మీద కేసు వేయాలి? వీళ్ళు ఇస్తున్నది 4G మొబైల్ ఫోన్స్. మీరు ఇలా చూడండి ఏమని ప్రచారం చేసుకుంటారో తెలంగాణ కాంగ్రెస్ 5G ఫోన్లు అని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. కేవలం తెలంగాణ కాంగ్రెస్ హ్యాండిల్స్ కాదు, ఇగోండి మాఖన్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండం ఎమ్మెల్యే ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది చూడండి, మీకు 4th పారాలో కనబడుతుంది 5G మొబైల్ ఫోన్స్ ఎమ్మెల్యే ప్రచారం చేసుకుంటున్నాడు. ఇగోండి ఎమ్మెల్యే వనపర్తి 5G మొబైల్ ఫోన్స్, కొత్త 5G మొబైల్ ఫోన్స్ అని వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు చూడండి. ఇగోండి 5G మొబైల్ ఫోన్స్. ఇంకా దారుణం ఏం తెలుసా, ఇక రాష్ట్ర ప్రజలకు తెలవాలి. ఈ ఫోటో ఉన్నది చూడండి, ఎస్ కరెక్ట్, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళ చేతిలో 5G ఫోన్స్ ఉన్నాయి. కానీ ఇదేంటి తెలుసా, ఈ ఫోటో తెలంగాణ రాష్ట్రాన్ని కాదు, ఆంధ్ర రాష్ట్రాన్ని. ఆంధ్రప్రదేశ్లో గత సంవత్సరం అంగన్వాడీ టీచర్లకి, ఇది హిందూ పత్రికలో వచ్చిన ఆర్టికల్, అక్కడ ఇచ్చిన 5G ఫోన్స్ ఫోటో. మన పరిస్థితి ఎట్లయిపోయిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్ర ఫోటోలను చూడండి మోసం చేయడం. ఇచ్చింది 4G ఫోన్లు ప్రచారం చేస్తుంది 5G ఇచ్చినట్టు. ఆ 5G ఇచ్చినవని ప్రజల్ని నమ్మిస్తందుకోసం ఆంధ్రాలో ఇచ్చిన 5G ఫోన్ల ఫోటోలు తీసుకొని వచ్చేసి తెలంగాణలో పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇది ఇక దీని మీద మేము సిబిఐ విచారణ అడగడంలో ఎందుకు అడుగుతున్నాం సిబిఐ విచారణ అంటే, ఇది కేంద్రం స్కీమ్ పోషణ్ అభియాన్ అనేది వాళ్ళ నిధులు కాబట్టి. అండ్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒకటి ఏంటిదంటే, మీరు రేవంత్ రెడ్డి గారిని ఏమన్నా ప్రశ్నించినా నేను అదేమంటారు బట్టలు కూడా తీసుకొడతా జర్నలిస్టులను ఇవన్నీ అని వారంటారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అంటేనేమో బాంబులు వేస్తా అని అంటారు, వారు ఒకటి మాట్లాడతారు. ఇవాళ మరి విచారణ ఏం కావాలి? కొండా సురేఖ గారి ఎపిసోడ్ రోడ్డు మీద చూసినాం, మరి సీతక్క గారు కూడా ఇట్లనే. ఇప్పుడు వారు చేస్తున్నది ఎదురుదాడే కదా. ఇలా మేము అడిగింది సిబిఐ విచారణ. శైలేష్ గారు ఒకటి గమనించండి, మా ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద మీరు ఇలా రాగానే 3 సంవత్సరాల్లో కాళేశ్వరం అని, ఛత్తీస్గఢ్ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకో రాష్ట్ర ప్రభుత్వంతో పవర్ అగ్రిమెంట్ చేసుకుంటే దాని మీద కమిషన్ వేసారు. అంతర్జాతీయ రేసు తీసుకొని వస్తే అందులో ఏం కేసు లేకపోయినా పైసలు అక్కడ అకౌంట్లో ఉన్నాయి, ఈ బ్యాంక్ నుంచి ఆ బ్యాంక్. కానీ కేటీఆర్ గారు అనుమతులు తీసుకోకుండా రేసు చేస్తాడా అని వారి మీద కేసులు, హరీష్ రావు గారి మీద కేసులు. అండ్ ఇంకోటి, కేసీఆర్ గారు మున్సిపాలిటీ ఎన్నికలప్పుడు బీఫామ్లు ఫిలప్ చేస్తుంటే, సైన్ చేస్తుంటే కూడా సిట్ నోటీస్ పేరు మీద పిలిచారు. పెద్ద ఆయన వచ్చిరు కదా. మీరు బీఆర్కే భవన్కి కమిషన్ విచారణ అంటే పెద్ద ఆయన వచ్చిరు కదా, ఏమనలేదు. కేటీఆర్ గారు మొదటిసారి ఏసీబీ, రెండోసారి ఏసీబీ, 3 సార్లు ఏసీబీ, 4 సార్లు ఏసీబీ, ఈడీ అన్నారు. పిలవంది లేదు, ఫోన్ ట్యాపింగ్ అని, ఆ ట్యాపింగ్ అని, ఈ ట్యాపింగ్ అని. ఏనాడు ఎప్పుడు ఇండ్లలో మిషన్ భగీరథ కింద కేసీఆర్ గారు ఇంటింటికి ట్యాపులు పెడితే ఆ ట్యాపులలో నీళ్ళు ఇవ్వడం చేత కానీ ఫోన్ ట్యాపింగ్ల మీద వీళ్ళు ఇన్వెస్టిగేషన్స్ చేసిన బీఆర్ఎస్ నాయకత్వం కోఆపరేట్ చేసింది. సీతక్క గారిని అమ్మ దీని మీద నువ్వు క్లీన్గా ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేయంటే చెప్పుతో కొడతా, కేసు వేస్తా, కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలి, లీగల్ నోటీసులు ఇస్తా, ట్వీట్లు డిలీట్ చేయాలి. ఉలిక్కి పడతలేరా శైలేష్ గారు? ఖచ్చితంగా ఉలిక్కి పడుతున్నట్టే. ఎందుకంటే ఇండివిజువల్ హ్యాండిల్స్ నుంచి ఆ ట్వీట్స్ అయినాయి. ఒకవేళ ఇండివిజువల్ హ్యాండిల్స్ నుంచి ట్వీట్స్ అయితే ఆ ఇండివిజువల్ హ్యాండిల్స్ ఉన్న వాళ్ళకి నోటీసులు పంపించాలి. అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళని కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్పేసి అని వాళ్ళని నోటీసులు ఇచ్చి వాళ్ళకు కూడా కేసీఆర్ గారు బాధ్యత వహించాలని చెప్పి నోటీస్ ఇస్తున్నారు. ఒక చిన్న బ్రేక్ తర్వాత బరాబర్ అడుగుదాం, ఏది కొన్నా స్కామే చేస్తున్నారు, ఏది కొనాలనుకున్నా స్కామే చేస్తున్నారు. ఏదైనా కొనాలనుకుంటే, ఏ పనైనా చేయాలనుకుంటే ముందుగా ఎన్ని పైసలు వస్తాయో దాన్ని క్యాల్కులేట్ చేసుకుంటారు. ఆ క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత అది ఎవరికి కాంట్రాక్ట్ ఇస్తే మనకు కరెక్ట్గా కమిషన్ వస్తుందో దాని గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాతనే ఆ పని చేస్తారు, ఆ కాంట్రాక్ట్ ఇస్తారు. బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి ఒకరి మించి ఒకరు ఎక్కడ దోచుకుందాం, ఎట్లా పైసల్ని సంపాదిద్దాం, ఎట్లా కమిషన్లు తీసుకుందాం అని ఆలోచించి స్పీడ్ పెంచిను. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్లకు ఇప్పుడు 29 నెలలు అయిపోయింది. కేవలం ఇంకొక 24 నెలలు మాత్రమే మిగిలింది. చివరి 6 నెలలు తీసేస్తే 24 నెలలు మాత్రమే మిగిలింది. ఈ 24 నెలలు 24 గంటలు
ఒకటే ఆలోచిస్తారు, మీకు ఇచ్చిన హామీల్ని మర్చిపోతారు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల్ని మర్చిపోతారు, గ్యారంటీల గురించి మర్చిపోతారు. వాళ్ళు ఆలోచించేది ఒకటే, ఈట్ స్లీప్ డ్రింక్. ఏది చేసినా వాళ్ళు ఒకటే చేస్తారు, ఎక్కడ పైసలు సంపాదించాలి, ఎక్కడ స్కాములు చేయాలి, ఎక్కడ భూములు గింజుకోవాలి, ఎక్కడ కమిషన్లు వస్తాయి, ఎక్కడ కమిషన్లు తీసుకోవాలి, ఎట్లా కాంట్రాక్ట్లు ఇవ్వాలి, దీని గురించే వాళ్ళు రాబోయే రోజుల్లో 24 గంటలు ఆలోచించేది. కృష్ణ గారు, ఇప్పుడు మనం చూసినాం, ఏది కొన్నా స్కామ్, ఏ పని చేసినా స్కామ్. ఈ అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే సెల్ ఫోన్లది ఒక స్కామ్ అయితే, ఇంతకుముందు మనం చూసినాం బంకర్ బెడ్లు కొనే దాంట్లో స్కామ్. ఇంకొకటి మనం చూసినాం, ఈ స్కూల్ పిల్లల యూనిఫామ్లకు చేనేత కార్మికులకు ఇవ్వవలసిన పనిని వాళ్ళకు కాకుండా వేరే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి అక్కడ కూడా ఎక్కువ కమిషన్లు వస్తాయని చెప్పేసి అక్కడ వాళ్ళకి ఇచ్చే స్కామ్. ఈ పేద ప్రజలు ఎక్కడైతే వాళ్ళ కోసం ఖర్చు పెట్టే పైసలు ఉంటాయో ఆ పైసల దగ్గరనే వీళ్ళు స్కాములు తిరుగుతున్నాయి. పేదల భూములు, పేదల వసతి కల్పించే స్కీములు, వీటిలో నుంచే పైసలు సంపాదించే కార్యక్రమాన్ని పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. అంటే మీకు గుర్తుంటే మేము ఆల్రెడీ దీని మీద A to Z స్కామ్స్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎందుకు అని అంటే ఒక్కొక్క మంత్రిది వాళ్ళు విచారణ చేపడతలేరు, కానీ ఇవ్వండి ఇవన్నీ కూడా లిస్ట్ ఆఫ్ స్కామ్స్. వాళ్ళ కంపెనీసు, ఆ గోధి ఇండియా ఎన్నెదో కంపెనీస్, గోధి ఇండియా కంపెనీస్, KLSR ఇట్లా మస్తు ఉన్నాయి. అసలు చెప్పుకుంటూ పోతే ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అవుతుంది కదా, మీరు ఖచ్చితంగా ఒక 300-400 అన్న ఇట్లాంటివి ఉంటాయి. అవి 10 కోట్ల అయిండొచ్చు, 20 కోట్ల అయిండొచ్చు, 10,000 కోట్ల అయిండొచ్చు, 20,000 కోట్ల అయిండొచ్చు. కానీ మొత్తం మీద ఎక్కడ చూసినా, ఏ పని చూసినా దాంట్లో పైసలు లేని వీళ్ళు పని చేయరు. అబ్సల్యూట్లీ. అంటే ఇవాళ వాళ్ళకి ఏంటంటే కేరళ ఎన్నికలు రాగానే తెలంగాణ రాష్ట్రం నుంచి పైసలు, ఇంకెక్కడన్నా కూడా ఎన్నికలు కాగానే ఢిల్లీ కాంగ్రెస్కి మొత్తం కూడా ఇక్కడికి వెళ్ళి వాళ్ళు పైసలు స్పష్టంగా ఇవే మొబిలైజ్ చేసి స్కామ్స్ పేరు మీద ఇవి డబ్బులు ఇక్కడికి వెళ్ళి మొబిలైజ్ చేసుకొని వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. అయితే ఒకటే ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం చూసిన నేను, ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు మూటలు తీసుకొని పోయి అప్పచెప్తున్నారని. మరి కేంద్రం ఎందుకు వీటి మీద విచారణ చేపడతలేదు? ఓకే, ప్రతిసారి ఢిల్లీ పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు బీజేపీ నాయకులు కూడా కలుస్తున్నారు. మరి ఆయన చెప్పే మూటలు కేవలం అక్కడే అందుతున్నాయని చెప్పి అంటే అనుమానించాల్సింది. ఇప్పుడు HILTP మీద వాళ్ళు పవర్ పాయింట్లు చేశారు, మూసీ విషయం మీద కూడా వాళ్ళు మూసీ విషయం మీద, కాళేశ్వరం విషయం మీద, ప్రతిదాని మీద వాళ్ళు పవర్ పాయింట్లు చేయడం తప్పిస్తే ప్రశ్నించడం ఉండదు. కానీ ఇవాళ వరకు ఎందుకు విచారణ చేపడతలేరు? ఇలా అదే మా మీదనేమో గవర్నర్ గారిని అందరినీ పెట్టి ఇప్పుడేమో ఈ విషయానికి వచ్చేసరికి ఎందుకు విచారణ చేపడతలేరు? అంటే ఇవాళ ఒకటి ఏంటిదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ గ్యారంటీల మీద వాళ్ళకు లేదు, ఎలాంటి దృష్టి లేదు. రైతులకు ఇంతకుముందు చెప్పినట్టుగా 29 నెలలు అయిపోయింది, ఇంకా 24 నెలలు ఉంది. రోజులో 24 గంటలు ఉంటాయి. ఈ 24 నెలలు 24 గంటలు వాళ్ళ ఆలోచన ఒకటే ఉంటుంది. అంటే శైలేష్ గారు, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీ ప్రతి మహిళకు రాష్ట్రంలో ప్రతి నెలకు 2,500 రూపాయలు అన్నారు. సో అది ఇవ్వలేరు. 4,000 రూపాయల పెన్షన్లు అని చెప్పారు, అది ఇవ్వలేరు. ఇక స్కూటీలు అని చెప్పారు, బంగారం అని చెప్పారు. ఇస్తే వీళ్ళకి కమిషన్లు రావు. సో అవి ఇవ్వలేరు కాబట్టి ఇవాళ వాళ్ళు రియలైజ్ అయింది ఏంది, రేపు ప్రజలు ఓట్లు వేయరు కాబట్టి ఎన్నికల్లో ఇక విపరీతంగా ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కోట్లు గుమ్మరించాలంటే ఆ 100 కోట్లు ఈ స్కామ్ల ద్వారా ఇలా నింపుకోవాల్సిన అవసరం ఉన్నది అని దీని మీద పడ్డారు వాళ్ళు. అందుకే దీని మీద ఎగబడి ఎప్పుడు భూములు అమ్ముదామా, ఎప్పుడు రైతుల మీద దాడులు చేద్దామా, ఎప్పుడు ఏ చిన్నదాన్ని స్కూళ్ళ గురుకుల పాఠశాలల్లో స్కామ్, ఇవాళ రైతుల భూముల విషయం మీద స్కామ్, పారిశ్రామిక భూముల మీద స్కామ్, అంగన్వాడీ టీచర్ల మొబైల్ ఫోన్లల్లో స్కామ్, ఇసుకలో స్కామ్, ఫ్లై యాష్లో స్కామ్, బీరు ఆల్కహాల్లో స్కామ్, స్టిక్కర్ల మీద కూడా, ఆల్కహాల్ స్టిక్కర్ల మీద కూడా స్కామ్. అదే అందుకే కదా ముర్తజా రిజ్వీ గారు వాలంటరీ రిటైర్మెంటే తీసేసుకున్నారు. డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలలో స్కామ్. ఎన్ని ఇప్పుడు చూడండి, ఆఖరికి అంటే వాళ్ళ ఇంద్రమ్మ ఇల్లులు కూడా మనం చూస్తున్నాం కదా, అందులో కూడా అందుకే అది ముందుకు పోతలేదు. ఫస్ట్ ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు కమిషన్ల కోసం వేధిస్తున్నారు, ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళని, ఇల్లు శాంక్షన్ అవుతున్న ఓవరాల్ గా స్కామ్ ఉన్నది. 10,000 ఇస్తే నీకు ₹1,00,000. ఇన్ని స్కామ్లు అవుతున్నా కూడా ఒక్కదాని మీద విచారణ. మొన్న ఏమని అన్నారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి,
వేరే వాళ్ళు కాకముందు మేమే పట్టుకొని మేమే స్కామ్ పట్టుకున్నాము. ఏది కోత్వాల్గూడలో ఇల్లీగల్ మైనింగ్ అవుతుంటే మేము అనేది ఏంటంటే మీరే అంటే దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టు మీరే విచారణ చేస్తే ఏడికెళ్ళి బయటికి వెళ్తుంది. ఇట్లా సీతక్క గారిలాగా ఉంటుంది. సేమ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది మీరు గుర్తుంటే వాళ్ళ అబ్బాయి పేరు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎఫ్ఐఆర్ మీద వచ్చేది. అది చూడండి ఎఫ్ఐఆర్ అందుకే వచ్చింది, లేకుంటే ఎఫ్ఐఆర్లో లేకుండా చేస్తుండే కదా అని. మరుసటి రోజు ఏం చేసిర్రు, ఇన్స్పెక్టర్ని లేకుండా చేసిర్రు. సో అది కూడా బెస్ట్ ఇన్స్పెక్టర్ ఆయన. సేమ్ థింగ్ ఇక్కడ కూడా విచారణకు వీళ్ళు ఆదేశిస్తలేరు, ఎదురుదాడి చేసి కేసులు వేస్తున్నారు. అందుకే ఇవాళ ఈ విచారణ సంస్థ మీద నమ్మకం లేదు. ఒకవైపు మొత్తం వాళ్ళు ఇక టార్గెట్ పెట్టుకున్నారు ఈ స్కామ్లు ఇవన్నీ కూడా మనం చెప్తుంటే వాళ్ళు ఇంకొకటి ఏంటిదంటే మనం కాదు, కొండా సురేఖ గారి కూతురు ఆ రోజు మీడియాతో మాట్లాడితే ఏమని చెప్పింది, వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు ఎవరికి కాంట్రాక్ట్లు రావాలి అనేది డిసైడ్ చేసుకుంటున్నారు, ఏ శాఖలో ఎవరు రావాలనో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ చేస్తున్నారు అని. ఎవరు వాళ్ళ క్యాబినెట్లో ఉన్న సహచార మంత్రి కొండా సురేఖ గారు కూతురే ఆ రోజు చెప్పిన పరిస్థితి. సో ఇవాళ అందుకే ఇవాళ టెండరింగ్ ప్రాసెస్ల మీద నమ్మకం లేదు కాబట్టి ఇవాళ ధరలు ఎక్కడికక్కడ కాంట్రాక్ట్లో మ్యానిపులేట్ చేసి ఇవాళ వాళ్ళు డబ్బులు దోచుకోవడం జరుగుతున్నది. సో ఈ స్కామ్ మీద డెఫినెట్గా దీని మీద కూడా సిబిఐ విచారణే కాదు, రేపు న్యాయపరంగా కూడా ఎట్లా తీసుకొని పోవాలి, ముందుకు పోవాలి అనేది ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో వస్తున్నది. ఓపెన్గా ఇల్లీగల్ మైనింగ్ Geo-111లో కోత్వాల్గూడలో ఎంత రంగు పూసేసారు దాని మీద క్లియర్గా. ఇప్పుడు ఇక్కడ చూడండి వీళ్ళ బుద్ధి చూడండి. రాఘవ కన్స్ట్రక్షన్స్ కంటైనర్ మీద పేరు దాస్తారు, ఇక్కడనేమో ఆంధ్రప్రదేశ్ ఫోటోలు తీసుకొని వచ్చి తెలంగాణలో ప్రజలను పచ్చిగా మోసం చేస్తున్నారు. డైరెక్ట్గా నిస్సిగ్గుగా వెనక ముందు ఏం ఆలోచించకుండా ఎవరికేం తెలుస్తుంది అని చెప్పేసినట్టు. కానీ ఖచ్చితంగా ప్రజలకు తెలుసు, ఇవన్నీ తెలుసు. ఇవన్నీ చెప్పడం కోసమే ఈరోజు సోషల్ మీడియా వచ్చింది, సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. అందుకే సీతక్క గారు సోషల్ మీడియా మీద అంతా మండిపడుతున్నారు. మిమ్మల్ని కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తారు. ఒకటి చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు మీరు అనేక సందర్భాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా చెప్పిండ్రు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వ కార్యాలయాల నుంచి సోషల్ మీడియా హ్యాండిల్స్ నడిపిస్తుంది, ఫేక్ న్యూస్ని ప్రచారం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ మీద ప్రతిపక్ష నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలు రాతలు రాపించి అడ్డగోలు ప్రచారాలు చేస్తుందని. మరి దానికి అన్నింటికీ మీరు రాహుల్ గాంధీకి కానీ మల్లికార్జున్ ఖర్గే కానీ నోటీసులు పంపించవచ్చు కదా. అబ్సల్యూట్లీ. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు చేసే దుష్ప్రచారానికి ఇదంతా 5Gలు ఇస్తున్నాము అని అంటే మరి ఎవరికి నోటీస్ ఇమ్మంటారు? రాహుల్ గాంధీ గారికా, సోనియా గాంధీ గారికా, ఖర్గే గారికా, ఎవరికి ఇవ్వాలి? వాళ్ళే చెప్పాలి. ఇంకొకటి ఏంటిదంటే ఎవరైనా కూడా మీ ద్వారా టీ న్యూస్ ద్వారా నేను ప్రేక్షకులకు అందరికి కూడా ఒకటి చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ఇజ్రాయిల్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేశారు. ఆ ఇజ్రాయిల్ సాఫ్ట్వేర్ ఏంటిది అంటే సోషల్ మీడియా సెంటిమెంట్స్ని రీడ్ చేసే అదొక టూల్. ఇది ఏం చేస్తుంది అని అంటే వాళ్ళ పోయి చెక్ కూడా చేసుకోవచ్చు. ఏదన్నా వాళ్ళ ప్రభుత్వానికి నెగిటివ్గా సోషల్ మీడియాలో పోస్టు పడి దానికి ఎక్కువ రీచ్ పెరుగుతుంది అంటే ఆటోమేటిక్గా అందులో కమెంట్స్ పెట్టడానికి ఆ యొక్క పోస్ట్కి కింద బాట్స్ అందరూ వచ్చేస్తారు. అదొక టూల్. అందుకే మీరు చూడండి కొంత కేటీఆర్ గారి దాంట్లో, మా హ్యాండిల్స్లో, బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్స్లో, ఇన్ఫ్యాక్ట్ టీ న్యూస్ ఏదైనా రివీల్ చేయగానే ఒక్కటేసారి అమాంతపు ఎవరో రోజీ అని పేరు ఉంటుంది, రోజీ అని పేరు ఉంటుంది, ఫోటో ఉండదు, ఏముండదు. ఏప్రిల్లోనే ఉంటారు ఫాలోవర్స్. ఏప్రిల్లోనే మొదలైనట్టు ఉంటుంది, అది ఈ నెలలోనే ఇదే సంవత్సరం మొదలైనట్టు ఉంటుంది. 20, 30, 40 కమెంట్లు అట్లనే పెట్టేస్తుంటారు ఆటోమేటిక్. ఆ చాట్ జీపీటీ టెక్స్ట్, ఈ బాట్స్ అట్లా ఆటోమేటిక్ సిస్టమ్. అది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. కానీ అక్కడ కూడా మోసం చేయాలని చూస్తుంది కానీ ఎట్లా జెన్యూన్ కాదు, ప్రజలకు తెలుసు. నేను అందుకే ప్రజలను చెక్ చేసుకోమంటున్నా. ప్రజలు సింపుల్ గా పోయి చెక్ చేసుకుంటే ఎవరి 150 కమెంట్లు, ఎవరి 100 కమెంట్లు అని అంటే స్పష్టంగా అర్థమైపోతుంది. వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, వాళ్ళు మెషిన్లు, బాట్స్. ఆ యొక్క టూల్ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొనుగోలు చేశారు. అందుకే వాళ్ళు చూడండి ఏం చేసారు అప్పట్లో. దీపాదాస్ మున్షి గారు వాళ్ళు ఇన్ఛార్జ్ ఉండే, మీరు ఎవరన్నా సోషల్ మీడియాలో పెడితే మేము ప్రైజ్లు ఇస్తాం, అవార్డ్స్ ఇస్తాం మీకు అని చెప్పిన పరిస్థితి. కానీ అదే బీఆర్ఎస్లో ఏంటంటే ఇవాళ మా మీద మీరు కేసు పెట్టారు. ఇది 33 ఒక కేసు శైలేష్ గారు, దిలీప్ కొంతం గారి మీద కూడా ఒక 35, 38 కేసులు వారి మీద కూడా ఉన్నాయి. మేము మా ముఖంతోనే పెడుతున్నాం. మా ఫేస్ ఏంటిదో కూడా తెలుసు, మా ఐడియాలజీ కూడా ఏంటిదో తెలుసు. మేము సింపుల్గా ఆధారాలతో పెడుతున్నాం. నా ముంగట ఇన్ని పేపర్లు పెట్టుకొని కూర్చొని ఉన్నా నేను. ఆఖరికి చూడండి, ఐ వేస్టెడ్ మై మనీ ఫర్ సీతక్క గారు. ఆధారం కోసం ఇవి కూడా కొనుగోలు చేసి పెట్టుకున్నాం. అంటే ఇంత హోంవర్క్ చేసినాం మేము.
వాళ్ళు చూడండి ఏం ఆధారం చూపెడతలేరు. ఎంతసేపు ఆ ఆధారం లేక దొరికిపోయింది, బట్టబయలైంది వాళ్ళ కుంభకోణం, వాళ్ళ స్కామ్ కాబట్టి ఇవాళ అందుకే చెప్పుతో కొడతాము, కేసులు వేస్తాం. కేసీఆర్ గారికి ఏం సంబంధం అండి? ఎలా నా పేరు నా హ్యాండిల్ తోని క్రిషాంక్ అనే హ్యాండిల్ తో ఒకటి ఇంతకుముందు అదే చెప్పినట్టుగా కేసీఆర్కి ఏం సంబంధం అనేది కాదు. ఇక్కడ ఏంటంటే కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే ఇక్కడ నా పరపతి పెరిగిపోతుంది. అదొకటి అటెన్షన్ సీకింగ్. ఇంకొక డైవర్షన్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సీతక్క గారు ఏంటంటే షీ గాట్ ఫ్రస్ట్రేటెడ్. మేము ఈ స్కామ్ గురించి ఎత్తగానే ఫ్రస్ట్రేట్ అయ్యి సమాధానం చెప్పలేక చెప్పుతో కొడతా, చెప్పు దిగుతుంది మీది అని అన్నది. దెన్ ఎవరో చెప్పినట్టున్నారు ఇది మీకు బూమరాంగ్ అయింది అని. అయినా మళ్ళీ ఎవరో రాంగ్ అడ్వైజర్ ఏం చేసిర్రు, అత్యుత్సాహంగా ఒక ప్రభుత్వ అధికారిపై పోలీస్ కంప్లైంట్ పెట్టారు. అయ్యో మీరు ఈ సోషల్ మీడియా యువతతో మీరు పెట్టుకుంటున్నారా, మీరు మంత్రి కదా, అట్లా కాదు అని చెప్పి ఇది డైవర్ట్ కావాలి, ఈ స్కామ్ నుంచి డైవర్ట్ కావాలంటే కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తే అగో చూసిర్రా కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చింది. ఇది యాక్చువల్గా ఈ ఇట్లా అటెన్షన్ సీకింగ్ అనేది సోషల్ మీడియాలో అదొక సిండ్రోమ్ లాగా చూడొచ్చు మనం. ఎందుకంటే ఈ ఎక్కువగా రీల్స్ చేసే వాళ్ళకు, ఎక్కువగా సోషల్ మీడియా అటెన్షన్ కోరుకునే వాళ్ళకు ఒకటి ఏముంటుందంటే పొద్దున్న లేస్తేనే చూస్తూ ఉంటారు ఇన్ని లైక్లు వచ్చినాయి, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి అని చెప్పేసి. కామెంట్స్ తక్కువైపోతే ఫ్రస్ట్రేట్ అయిపోతారు. ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆ అటెన్షన్ని సీక్ చేసుకోవడం కోసం బాట్స్ పెట్టించుకోవడం ఒకటి, ఇంకోటి ఆ అటెన్షన్ సీక్ చేయడం కోసం ఒక విచిత్రమైన పని చేసేసి వీడియో పెట్టేసేస్తారు. అది దాంతో అటెన్షన్ వచ్చేసేస్తుంది. సో అదే అటెన్షన్ సీకింగ్ డిసార్డర్ ఇక్కడ కనిపిస్తుంది. రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ నడవదు కదా, రీల్స్ తో ఇంతమంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు సీతక్క గారు రీల్ చేస్తారని చెప్పడం కాదు, నేను చెప్పేది ఏంటంటే ఎక్కువగా రీల్స్ మీద, ఎక్కువగా సోషల్ మీడియా కామెంట్స్ మీద, ఎక్కువగా సోషల్ మీడియా ట్రాక్షన్ మీద దృష్టి ఉన్న వాళ్ళు అటెన్షన్ సీక్ చేయడం కోసం ఏమైనా చేస్తారు. సో ఆ నెగిటివ్ కమెంట్స్ వల్లనే చెప్పుతో కొడతా అని కంట్రోల్ తప్పిండ్రు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రాష్ట్రంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7-8 సిట్లు వేసిండ్రు. ఒక్క సిట్ కూడా ఇంతవరకు ఏమీ తేల్చలేదు. తాజాగా మీకు ఈ ఎన్టీవీ రిపోర్టర్లని అరెస్ట్ చేసినప్పుడు దాని మీద కూడా సిట్ వేసిండ్రు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పెద్ద మాటలు మాట్లాడిండు. ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ బయట ఉంటుండ్రా, మీరందరూ లోపల ఉంటుండ్రు కదా అని చెప్పేసి జర్నలిస్టులను మాట్లాడిండు. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఈ విషయంలో, ఈ సెల్ ఫోన్ స్కామ్ విషయంలో, ఈ భూదోపిడీల విషయంలో ఎందుకు మరి సిట్టులు కానీ సిబిసిఐడీలు కానీ వేస్తేందుకు ముందుకు వస్తలేరు, ఎందుకు లీగల్ నోటీసులు ఇచ్చి సరిపెట్టేస్తున్నారు, ఎందుకు సోషల్ మీడియా మీద ఏడుపులు ఏడుస్తున్నారు, బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీల్ని వేధించడం కోసం మాట్లాడితే కమిషన్లు, మాట్లాడితే సిట్ అంటారు, మాట్లాడితే సిబిసిఐడి ఎంక్వైరీ అంటారు. ఇప్పటివరకు దాదాపు 4-5 సిట్లు వేసిండ్రు. ఒక్క సిట్ కూడా ఇంతవరకు వాళ్ళ పనిని పూర్తి చేయలేదు. ఫోన్ ట్యాపింగ్ సిట్ అన్నారు, తర్వాత జర్నలిస్టుల మీద ఒక సిట్ వేసిండ్రు, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ మీద ఒక సిట్ వేసిండ్రు. ఇట్లా ఒక 4-5 సిట్లు వేసిండ్రు, 2-3 కమిషన్లు వేసిండ్రు. సిబిసిఐడి ఎంక్వైరీలు అయితే ఇక ఇష్టం వచ్చినట్టు వేసిండ్రు, దానికి లేనేలేదు. కానీ ఇప్పుడు ఒకటి ఇంత క్లియర్గా మనకింత స్పష్టంగా తెలుస్తుంటే దీని మీద ఎంక్వైరీ చేయకపోగా లీగల్ నోటీసులు పంపిస్తారు, చెప్పుతోటి కొడతామంటారు. క్రిషాంక్ గారు, ఈ ఎందుకు భయపడుతుంది అనుకుంటున్నారు? ఒక సిబిసిఐడి ఎంక్వైరీయో లేకపోతే సిట్ ఎంక్వైరీ, సరే సిబిసిఐడి ఎంక్వైరీ అంటే వాళ్ళకి కావాల్సిన అధికారులతో చేయిస్తారు, బట్ సిబిఐ ఎంక్వైరీ అంటేనో నార్మల్గా అయితే కేంద్రంలో ఇట్లాంటి అవినీతిని రిపోర్ట్ చేసేందుకోసం సిబిఐకి డైరెక్ట్గా ఎవరైనా కూడా రిపోర్ట్ చేయొచ్చు ఇట్లా అవినీతి జరిగిందనేది. తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అని ఒకటి ఉంటుంది, మన దగ్గర లోకాయుక్త ఒకటి ఉంటుంది. ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఇన్ని ప్లాట్ఫామ్స్ ఎవరు కూడా చర్య తీసుకోరంటారు డైరెక్ట్గా ఫిర్యాదు చేస్తే? అయ్యో వీళ్ళు అంటే నిజంగా కూడా రాజు ఇక ముఖ్యమంత్రి గారే కూర్చున్నాయని అంటున్నాను, నేనే రాజు నేనే మంత్రి అని. ముఖ్యమంత్రి గారే ఇక అవినీతి ప్రోన్గా ఉన్న తర్వాత వీళ్ళందరూ కూడా అదే చేస్తున్న పరిస్థితి. అసలు అంటే నిజంగా కూడా లా మీద రెస్పెక్ట్ లేకుండా, చట్టం మీద రెస్పెక్ట్ లేకుండా ఇప్పుడు మా మీద మీరు ఎన్నో కేసులు వేసారు. స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ అప్పుడు జ్యుడిషియరీ కమిషన్ వారిని రిటైర్డ్ జడ్జిని పెట్టినరు కేసీఆర్ గారి మీద, వారు పొలిటికల్ కమెంట్స్ చేసిర్రు, సుప్రీంకోర్టు వారిని తొలగించింది. ఆ సిట్ నుంచి మొదలు పెట్టుకుంటే లేటెస్ట్ మొన్న కౌశిక్ గారి సిట్ వరకు మీరు ఏది చేసినా సిట్ ఇమీడియట్గా మీరు రైట్లీ మీరు మెన్షన్ చేసిండ్రు.
అసలు ఎంత దారుణం అంటే 2 ఛానల్స్ కొట్లాడుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి గారి బట్టలు కూడా కొట్టింది ఒక ఛానల్. దాంట్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎంత ఓవర్ యాక్షన్ చేసినంటే నాలుగో సింహం నేనే అని చెప్పేసినట్టుగా మాట్లాడిండు. ఇక్కడ పోయిన ఆ మాటలని ఇంతవరకు తెలియదు. 4 నెలలు అయిపోతుంది. ఈవెన్ ఆ ఫోన్ ట్యాపింగ్ కూడా, అంత పెద్ద ఫోన్ ట్యాపింగ్ ఆఖరికి ఏడికి 2 సీట్లు వేసిండ్రు అది. 2 సీట్లు ఆఖరికి వేర్ డిడ్ ఇట్ ఎండ్? లాస్ట్ కి సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులను పట్టుకొని ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి మొత్తం లక్షల ఫోన్ ట్యాపింగ్ ఇచ్చినాం. సిట్టు మీద సిట్ వేసిండ్రు వాళ్ళు. ఒక సిట్టు దర్యాప్తు జరుగుతుండగానే ఇంకో సిట్ వేసిండ్రు అది. సో అల్టిమేట్గా ఏంటంటే వీళ్ళు ఇవాళ కవరప్ చేస్తున్నారు. అండ్ ఈ 3 సంవత్సరాలు కూడా టైంపాస్ ఏంటిది అని అంటే వీళ్ళ ప్రభుత్వం ఎంతసేపు బట్టగాల్చి మీరేసి ఒకటి ఇక్కడ ఈ స్కామ్ దగ్గర వాళ్ళు ఎందుకు ర్యాటిల్డ్ ఉన్నారు అని అంటే ఇది ప్రొక్యూర్మెంట్ కాబట్టి ధర ఎవరికైనా, మనం కాదు సామాన్యులు ఎవరైనా మార్కెట్లో చూసుకుంటే సింపుల్గా పోయి మాకు 38 ఫోన్లు కావాలండి, మీరు బల్క్లో ఎంత ఇస్తారని ఎవరు పోయి అడిగినా కూడా తెలిసిపోతుంది ఎంత వ్యత్యాసం ఉంది, ఎంత స్కామ్ చేసి. ఇక్కడ మేము 30 కోట్లు కాదు మేము 20 కోట్లు చేసినాము అన్నట్టున్నది వీళ్ళ పరిస్థితి. 14,000 కాదు మేము 11,000 చేసినాము అంటే ధర చూస్తే అది 6,000 ఫోన్. అది మేము రీటైల్ షాప్ లో పోయి కొంటే 8,000 ఫోన్. నా ముందు రసీదులు ఉన్నాయి. ఇలా నేను ఒకవేళ ఈ ఫోన్లు కొనుగోలు చేయకపోతే ఇక్కడ మీరు ఫోన్ లో పోయి దీని ప్రైస్ ఎంత అని చెప్తే వస్తుంది. నేను కూడా ఈ డిస్కషన్ స్టార్ట్ అయ్యే ముందు గ్రోక్ ని అడిగిన ఎంత ఉంటుంది ఆ ఫోన్ చెప్పంటే 8,800 రూపాయలని చూపిస్తుంది అది. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫాక్ట్ నా భయం ఏంటంటే మనం అందరం ఊకే చెక్ చేసి దాన్ని ఏమైనా ధరను పెంచుతున్నామా కానీ అంటే ఇట్ ఈస్ అన్ అవుట్డేటెడ్ మోడల్. అదే కానీ టెక్నాలజీ మనం ఎంత చెక్ చేసినా దాని ధర పెరగదు, ఇంకా కావాలంటే తగ్గిపోతుంది. ఇట్ ఈస్ అన్ అవుట్డేటెడ్ మోడల్. వీళ్ళు ఇచ్చింది కూడా అవుట్డేటెడ్ మోడల్. ఎందుకంటే దానికంటే అప్గ్రేడెడ్ వర్షన్ కూడా వచ్చేసింది సామ్సంగ్ A07. కానీ ఇంకొకటి ఏంటిదంటే దే కుడ్ హావ్ గివెన్ ద సేమ్ ప్రైస్కి 5G ఫోన్స్ ఇవ్వగలుగుతుండే. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 5G ఫోన్స్ ఇచ్చారు, ఇక్కడ మీరు 5G ఫోన్లు ఇవ్వలేదు. ఇంకొక విచిత్రం ఏంటంటే వీళ్ళ డిఫెన్స్ ఏమని అంటున్నారు అని అంటే మంత్రి గారి కార్యాలయం తెలంగాణ రాష్ట్రంలో ఇంకా గ్రామాల్లో 4G టవర్లు 5G టవర్లు లేవు, అందుకే 4Gలు ఇస్తున్నాము అని అదొక డిఫెన్స్. శైలేష్ గారు 5G ఫోన్లు ఇస్తే 5Gలో ఆటోమేటిక్ 4G కూడా వస్తుంది. అంత పాయింట్ మిస్ అయ్యారు వీళ్ళు. 5G ఫోన్లో 4G కూడా వస్తుంది. అండ్ వాస్తవం ఏంటంటే 5G ఈజ్ ఎవ్రీవేర్. ఇవాళ ఆల్రెడీ గ్రామాల్లో 5G వచ్చేసింది. అక్కడ వీళ్ళంతా నాకు చూసి ఆలోచించింది ఏం కనిపిస్తుంది అంటే ఏది కొంటే ఎక్కువ కమిషన్ వస్తుంది అది చూసాను. మీరు అన్నట్టు 5G ఫోన్ కొంటే ఫోన్ దగ్గర 1,000 రూపాయలు కమిషన్ తగ్గిపోతుంది కదా. సో కాబట్టి బెస్ట్ అవైలబుల్ దాంట్లో బెస్ట్ కమిషన్ ఏది వస్తుందో దాని మీద కొన్నట్టు ప్రయత్నం చేసినట్టు 100% ఇందులో కమిషన్ తీసుకున్నారు. ఎవరెవరికి ముట్టినాయి. మేము అనేది ఏంటంటే సీతక్క గారు ఇంత పర్సనల్గా తీసుకొని మేము ఎక్కడ కూడా సీతక్క గారికి అకౌంట్లో ఇంత పడ్డాయనో సీతక్క గారు తీసుకున్నారనో కాదు. ఇందులో అవినీతి జరిగింది, సీతక్క గారు మీ డిపార్ట్మెంట్ కాబట్టి మీరు విచారణ చేపట్టండి, మీరే అడగండి, సిబిఐ కోసం ఇనిషియేట్ చేయండి. ఇది కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ అనగానే నేను చెప్పుతో కొడతా అని అనగానే ఏమనిపిస్తుంది, ఇంకా సీతక్క గారు హ్యాస్ టేకెన్ ఇట్ పర్సనల్. ఎందుకు పర్సనల్ తీసుకున్నారు? సీతక్క గారు కేసు ఎందుకు వేసారు? కేసీఆర్ గారిని ఎందుకు లాగాల్సి వచ్చింది అంటే ఎందుకు ఇంత డైవర్ట్? ఇప్పుడు చూస్తున్నాం విజువల్స్. వాళ్ళ రాష్ట్ర NSUI విభాగం మొత్తం ఇక దిష్టి బొమ్మలు దగ్ధం చేయండి, కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది, హరీష్ రావు గారిది, ఇంకా నా ఫోటో కూడా అలా అతికిచ్చేసారు. రాష్ట్ర NSUI విభాగం మొత్తము ఏనాడు వచ్చి ఇన్ని స్కామ్లు ఇవన్నీ అయినాయి కదా, ఏనాడు రోడ్డు మీదకి ఎక్కలేదు. కానీ ఇప్పుడు ఈ స్కామ్ డిఫెన్స్ కోసం రోడ్డు ఎక్కి వాళ్ళ దిష్టి బొమ్మలు చేస్తున్నారు. ఎందుకు? వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైం? చెప్పులు వద్దు, దిష్టి బొమ్మలు వద్దు, ఏమీ వద్దు, సిబిఐ ఎంక్వైరీ చేయండి, అయిపోతుంది. రైట్ కృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటి మాత్రం చాలా స్పష్టం, అంగన్వాడీ టీచర్లు వాళ్ళ వేతనాలని 18,000 చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు. అది చేయండి అని అడుగుతుంటే దానికి దిక్కులేదు. కానీ వాళ్ళకు కొనిచ్చే ఫోన్లలో కమిషన్లు వస్తాయి కాబట్టి ఆ ఫోన్లు కొనిచ్చి వాళ్ళకి ఇస్తున్నారు. అది కూడా ఒక్కొక్క ఫోన్ మీద 3,000 రూపాయల కమిషన్లు. ఇట్లా ప్రజలకు మేలు చేయండి, మేలు చేయడం కోసం మీరేదైనా కొనండి అంటే మాకు మేలు చేయడం కోసం ఏం చేస్తే కమిషన్లు ఎక్కువ వస్తాయో ఆ పనులే చేస్తామన్నట్టుగా ఉంది. తాజాగా మనకు వస్తున్న వార్త, ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఈ నెల 22వ తేదీ అంటే 21వ తేదీ అర్ధరాత్రి తర్వాత సమ్మె చేస్తున్నట్టుగా వాళ్ళు చెప్పినారు. అదొక డెవలపింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. 8 గంటల బులెటిన్లో దాని గురించి మీరు వివరంగా చూస్తారు. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్య అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.